చూడమ్మాయి, వారితో మాట్లాడాలి, కాస్త పిలుస్తా. ఇదిగో అమ్మాయి, ఆ అమ్మాయి ఎవరు? కూతురా? తప్పది. సరే వస్తున్నారని చెప్పు. ఇదిగో అమ్మాయి, ఇలా రా. ఆ అబ్బాయి ఎవరు? అవ్వబోతుందా? మా నాన్నగారు ఎవరికి మామగారు, వారి కూడా మామగారు. అప్పుడు వారికి నాకేం సంబంధం? బాగుంది, చాలా బాగుంది. ఏమండి తెలుసా, పూర్వం ఒక దారిలో వారికంటే ముందు వెళ్ళిన ఇద్దరు ఆడవాళ్ళ పాదాలు కనిపించాయి. అందులో రెండేమో పెద్ద పాదాలు, రెండేమో చిన్న పాదాలు. పెద్ద పాదాలు ఆమెను పెళ్లి చేసుకోవాలని, చిన్న పాదాలు ఆమెను కొడుకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రయాణం వేగంగా సాగించి వాళ్ళిద్దరినీ కలుసుకున్నారు. తీరా చూస్తే పెద్ద పాదాలేమేమో కూతురు, చిన్న పాదాలేమేమో తల్లి. మరైతే ఏం చేస్తారు? ఆ రోజుల్లో అనుకున్న మాట ప్రకారం పెళ్లి చేసుకోవాలి కదా. అందుకని తండ్రి ఏమో కూతుర్ని, కొడుకేమో తల్లిని పెళ్లి చేసుకున్నారు. ఎలా ఉంది ఈ సమస్య? దీనికి పరిష్కార మార్గం ఏంటో తెలియటం లేదు. ఓ పని చేయండి, మన క్లబ్ తరఫున శివరాత్రి ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేయండి. అందులో మీరు, మీ కొడుకు, ఆమె కళ్యాణి అందరూ కలుసుకునేట్టు చూడండి. ఎవరెవరో తెలిస్తే సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. సూర్యం, నాతో ఎందుకు అబద్ధం చెప్పా? అబద్ధమా? అబద్ధం ఆడాల్సిన కర్మ నాకేం పట్టింది? ఇది చూడు.
నాన్నగారు ఉన్నారని నాతో ఎందుకు చెప్పలేదు? నాన్న లేకుండా నేను ఎలా పుట్టాను? తెలివిగా మాట్లాడుతున్నావు. నాకు నానే వాళ్ళు ఎవరు లేరన్నావా లేదా? నా వాళ్ళందరూ దూరం అయ్యారన్నాను. దూరం అయ్యారంటే వచ్చారని అర్థం. హ్మ్. నేను ఆయనతో మాట్లాడాలి. మాట్లాడు. నువ్వు రావాలి. కాదు, హైదరాబాద్ లో కచేరీ ప్రోగ్రామ్ ఉంది, అప్పుడు కలిసి వెళ్దాం. ఆపు ఫిక్సేషన్ కూడా మా ఫాదరేలే. నేను ఆయనతో మాట్లాడాలి. మాట్లాడు. నువ్వు రావాలి. కాదు, హైదరాబాద్ లో కచేరీ ప్రోగ్రామ్ ఉంది, అప్పుడు కలిసి వెళ్దాం. ఆపు ఫిక్సేషన్ కూడా మా ఫాదరేలే. శివరంజన్ గారు, మీ పాటలు రేడియోలో విన్నాను, కానీ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం ఈ రోజే కలిగింది. చాలా సంతోషం. రాము, కాఫీ పెట్టరా. ఎవరా అబ్బాయి? ఆమెకన్నీ తెలుసు. ఏం తెలుసు? నువ్వు నా తండ్రివని, నేను నీ కొడుకునని. పేపర్లో చూసే వచ్చామన్నమాట. లేదు, ఆమె చూసింది. అయితే నా కోసం రాలేదన్నమాట. లేదు, ఆమె కోసం. సేమ్ ఓల్డ్ సేమ్ ఓల్డ్ ఫాదర్.